హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అప్డేట్స్కి సంబంధించి జూన్ 4 కాదు జూన్ 1నే ఉత్కంఠ. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎన్నికల ఫలితాలపై తాజా సమాచారం. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 1000 లైక్స్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. జూన్ 4 కాదు జూన్ 1 పైనే ఉత్కంఠ. దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకు 6 దశల్లో పూర్తయింది. మరో దశ పోలింగ్ జరగాల్సి ఉంది. అది జూన్ 1న జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న తేలిపోనున్నాయి. ప్రజలకు ఎవరికి పట్టం కట్టారు, ఎవరిని ఆందోళన ఎక్కించారు, ఎవరిని దించేశారు అనేది జూన్ 4న తెలిసిపోతుంది. దీంతో జూన్ 4పై సహజంగా చర్చ అయితే ఉంది. అయితే దీనికి మించి ఇప్పుడు జూన్ 1 కోసం ఎక్కువ మంది వేచి ఉన్నారు. ఎవరిని కదిలించినా జూన్ 1 ఎప్పుడు వస్తుందబ్బా అనే మాట వినిపిస్తూ ఉండడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం ఆ రోజు జరగనున్న 7వ దశ ఎన్నికల పోలింగ్ అనుకుంటే పొరపాటే. ఆ రోజు 7వ దశ పోలింగ్ జరగనుంది. కానీ అదే రోజు దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు అంతో ఎంతో తెరదించుతూ ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు నిబంధనల మేరకు దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జూన్ 1న సాయంత్రం 6 గంటల వరకు వెల్లడించే అవకాశం లేదు. ఇదే ఉత్కంఠకు కారణంగా మారింది. జూన్ 1 సాయంత్రం కోసం అందుకే దేశం మొత్తం ఎదురుచూస్తుంది. ప్రఖ్యాత ఎగ్జిట్ పోల్ సంస్థలు ఆ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత తమ ఫలితాలు వెల్లడించేందుకు సమాయత్తమయ్యాయి. వీటిలో చాణక్య, టైమ్స్ నౌ, న్యూస్18, జీ న్యూస్, జన్మత్ సహా ఏపీలో ఆర్మస్థాన్, నాగన్న వంటి సర్వే సంస్థలున్నాయి. వీటిని విశ్వసనీయత కూడా ఉన్న నేపథ్యంలో ఆ రోజు వరకు ఇవి వేచి ఉంటున్నాయి. దీంతో ఇవి ఏం చెప్పబోతున్నాయి, ఎవరికి మొగ్గు చూపించబోతున్నాయి, ప్రజల నాడిని ఎలా పట్టుకోనున్నాయి అనే విషయాలు ఆసక్తిగా మారాయి. వీటితో పాటు స్థానికంగా వైసీపీ చేయించుకున్న ఐపాక్ సర్వే కూడా అదే రోజు రాబోతుంది. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేయించుకున్న సర్వే ఫలితాలు కూడా అదే రోజు విడుదల చేయబోతున్నారు. దీంతో జూన్ 4 కంటే కూడా జూన్ 1కి అత్యంత ప్రాధాన్యం పెరిగిపోయింది. అందరి కళ్ళు క్యాలెండర్ పైనే ఉండడానికి కారణం ఇదే.